హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి. మంగళవారం రోజు ఉదయాన్నే అనమాట. ఈ వ్లాగ్ అయితే ఉదయాన్నే స్టార్ట్ చేశాను. నిన్నటి వీడియోలో చూశారు కదా! నేను ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానని. ఇంక నైట్ కూడా వంటంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకొని ఇలాగా పడుకునేటప్పుడు ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకొని పడుకుంటానండి. నాకైతే ఉదయాన్నే ఈరోజు 5 గంటలకే నిద్ర లేచాననమాట. మా వారు పని ఉంది వెళ్ళాలన్నారు. ఇంకా నేను లేచేసి ఆయనకి వేడి నీళ్ళు పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా ఆయనైతే వెళ్ళారండి. తర్వాత ఇంకా నేనైతే లేచేసి ఇంకా అప్పటి నుంచి పడుకోలేదులేండి. ఇంకా ఏదో పని చేసుకుంటున్నాను. ఇంకా ఆయన వెళ్ళేటప్పటికే ఇల్లంతా చిమ్మేసేసి ఊడ్చేసి ముగ్గు పెట్టేస్తాను ఇంటి ముందు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే వేడి నీళ్ళు పెట్టుకొని తాగేస్తానండి. ఉదయాన్నే కంపల్సరీ అండి. ఉదయాన్నే ఒక గ్లాస్ మాత్రం వేడి నీళ్ళు తాగుతాము. తర్వాత ఇంకేదైనా తాగితే టిఫిన్ కానివ్వండి, వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇంకేదైనా అనమాట. ఇంకా మా వారు ఉంటే ఆయన కాఫీ పెట్టిస్తాను. ఇంక ఈలోపు అయితే పాలు వచ్చేసినాయండి. పాలు కూడా పొయ్యి మీద పెట్టేస్తున్నాను. నేనైతే తక్కువ అండి కాఫీ అయితే ఇదివరకు బాగా తాగేదాన్ని. ఇప్పుడైతే కొంచెం తగ్గించేసాను అనమాట. ఇంకేదన్నా తలనొప్పిగా ఉంది తాగాలనిపిస్తే తప్పితే తాగట్లేదనమాట. అది కూడా కొంచెం కొంచెంగా తాగుతున్నాను. అది కూడా మానేయాలి. ఇలా అయితే ఇంక పాలు పొయ్యి మీద పెట్టేశాను. ఒక పక్క అయితే కొంచెం వేడి నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగితే చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి తగ్గిపోయిద్దండి. డైజెషన్ బాగా అయిద్దనమాట. ఇంక ఉదయాన్నే వేడి నీళ్ళు ఒక గ్లాస్ తాగేసి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగామంటే చాలా మంచిది. ఇదొక అలవాటు అయిపోయిందనమాట. ఉదయాన్నే లేచి కంపల్సరీ వేడి నీళ్ళు తాగాల్సిందేను. ఉదయాన్నే లేచేసి ప్రశాంతంగా ఇలా కిచెన్లోకి వచ్చేసేసి నిదానంగా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి నేనైతే. ఇంక మా అమ్మాయికి అయితే కాలేజీకి కూడా టైం అవుతుంది కాబట్టి ఇంకా టిఫిన్కి కూడా రెడీ చేయాలి. నేను ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేసేసి ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. ముందుగానే ఇల్లు చిమ్మేశాను. మా అమ్మ అయితే ఇల్లు తుడిచేసిద్ది. నా టిఫిన్ పని అంతా అయిపోయే లోపు ఇల్లంతా తుడిచేసి తనైతే ఫ్రెష్ అయిపోయిద్దండి. ఈలోపు నేను టిఫిన్లు అన్నీ రెడీ చేసేస్తాను. ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ పిండి అయితే వేసానండి. ముందు రోజు నైటే ఇడ్లీ పిండి గారెపిండి 2 వేసాను. మా వారు లేరు కాబట్టి మేమిద్దరమే కాబట్టి ఇడ్లీ అయితే పెట్టేస్తాను. నేనైతే ఇడ్లీ కుక్కర్ అయితే ఒకటి తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా తక్కువకి వచ్చింది అనిపించింది. నాకైతే దీని కాస్ట్ సరిగా తెలీదు. మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అనేది నాకైతే అంత ఐడియా లేదండి. నాకు తెలిసి ఇదైతే నాకు చాలా తక్కువకి వచ్చింది అనిపించింది. నాకైతే ఇదైతే 400కి తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో ఏదో ఆఫర్స్ జరుగుతున్నాయండి, డీల్స్ జరుగుతున్నాయి. దానిలో చూస్తే నాకు ఈ ఇడ్లీ కుక్కర్ అయితే బాగా నచ్చింది. చాలా బాగుందండి. క్వాలిటీ కానివ్వండి, అసలు అంతా కూడా చాలా బాగుంది. వెయిట్ అయితే చాలా ఉంది. స్టీల్ నాకు ఉంది. ఇదివరకు పెద్దది ఉంది, మీడియం సైజ్ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు అంతా కూడా వైట్ వాడకూడదు అంటున్నారు కాబట్టి నేనైతే అన్నీ స్టీల్ తీసుకోవాలనుకుంటున్నాను. చూడాలి. అప్పుడొకటి అయితే ఇంట్లో సామాన్లు కూడా కొంచెం కొంచెం మార్చాలనుకుంటున్నాను. ఇదైతే ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. క్వాంటిటీగా 4 ప్లేట్లు వచ్చినాయి. 4 ప్లేట్లలో ఒక్కో ప్లేట్కి 4 ఇడ్లీ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అందువల్ల అయితే తీసుకున్నాను. అసలు పెట్టాను, బాగాలేకపోతే రిటర్న్ చేద్దాం అన్నట్టు పెట్టేశాను అనమాట. చూస్తే చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం అదిరిపోయింది అనమాట. 400 కంటే నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. అదే బయట షాప్లో తీసుకోవాలంటే నాకు తెలిసి ఒక 600కి తక్కువ ఉండదు. ఇదైతే నాకైతే చాలా తక్కువగా వచ్చింది అనిపించేసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇలా అయితే దానికి అన్నీ సెట్ చేస్తున్నాను. వాళ్ళన్నీ దానికి ఇస్తారు కదా, పక్కన హ్యాంగింగ్స్ అన్నీ ఇస్తారు కదా, నట్లు కూడా దానికే ఉన్నాయి. అవన్నీ సెట్ చేసేసి బాగా క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసి తుడిచేసి ఇడ్లీ అయితే పెడదాము ఈరోజు అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను. కుక్కర్లోనే ఇడ్లీ పెట్టేస్తాను. చూద్దాము అది పని చేయడం కూడా ఎట్లా వర్క్ చేసిద్దా చూద్దామనేసి 2 ప్లేట్లు, నేను మా అమ్మాయి కాబట్టి 2 ప్లేట్ల వరకే ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఎక్కువ తినదు మా అమ్మాయి కానీ నేను కూడా చెరో ప్లేట్ అన్నట్లు 2 ప్లేట్లు అయితే ఇడ్లీ పెట్టేశాను. ముందు రోజు నైటే ఇడ్లీ పిండి అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఇడ్లీ చేస్తే చాలా మెత్తగా వస్తాయి, చాలా బాగుంటాయండి. మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటాను, రవ్వ కొంచెం తక్కువ వేస్తాను. పిండి కూడా బాగా మెత్తగా కలిపి పెడతాను అనమాట. బాగా కలిపి పెడతాను. ఇడ్లీ కూడా చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి అనమాట టేస్ట్. నెయ్యి కారం వేసుకొని తింటే చాలు, చట్నీ కూడా అవసరం లేదు. మా వారు కూడా లేరు కాబట్టి కారంతోనే, నల్ల కారం ఉంది ఇంట్లోనే, నల్ల కారంతో అయితే ఇడ్లీ అయితే టిఫిన్ అయితే తినేసేస్తాము ఈ రోజుకి, ఈ పూటకి. కావాల్సినంత 2 ప్లేట్ల వరకు తీసేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈ పిండి అయితే 2 రోజుల వరకు నాకైతే ఈ పిండికి అయితే వచ్చేసిద్ది. గారె పిండి కూడా వేసాను.
ఇంకా సాయంత్రం పూట స్నాక్స్గానే వేసి వచ్చని చూడాలి. ఇంకా సాయంత్రం మా వారు పెందలాడొస్తే ఆయనకి గారెలు వేసిస్తాను. ఇంక అట్లయితే గారెపిండి మొత్తం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను అనమాట. ఇంక ఇడ్లీ అయితే పిండిలో అయితే కొంచెం ఉప్పు కలిపేసేసి 2 ప్లేట్ల వరకే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ కూడా చాలా ఈజీగా అయిపోయిందండి. కాకపోతే మనకి విజిల్స్ ఎక్కువ పెద్దగా రావట్లేదు. ఒక్క 4 నిమిషాల్లో ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే కుక్కర్ మాత్రం అనుకోకుండా ఏదో ఆఫర్స్ జరుగుతుంటే ఓపెన్ చేసి చూసాను ఫ్లిప్కార్ట్లో 400కి. దానిలో అసలు ప్రైస్ అయితే 650 రూపాయలు ఉందండి. ఇంకా నాకైతే 400కి వచ్చేసరికి ఇంకా తీసేసుకున్నాను. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు మనం చూసి తీసుకుంటే మనకి చాలా మనీ సేవ్ అయ్యిద్ది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతుంటారండి. ఆఫర్స్లో మనం సెర్చ్ చేసుకొని ఇలాంటి ఐటమ్స్ తీసుకున్నామంటే మనం మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నిదానంగా ఓపిక్గా సెర్చ్ చేసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువకి వస్తాయి అలాంటి డీల్స్ పెట్టినప్పుడు. ఇంక ఈసారి నుంచి నేను అదైతే డిసైడ్ అయిపోయాను అనమాట. ఏదైనా డీల్స్ జరుగుతున్నప్పుడు ఇలాగా తక్కువకి ఏదైనా వస్తే తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇలా స్టీల్ సామాన్లన్నీ కూడా ఇలా తెప్పిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా మీ అందరికీ కూడా ఇడ్లీ కుక్కర్ నచ్చితే నాతో తప్పకుండా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుందనమాట. ఇంక ఇడ్లీ అయితే మొత్తం పెట్టేసేసాను. ఈరోజు మంగళవారం కదా, నిన్నైతే ఆదివారం, సోమవారం ఇల్లంతా క్లీన్ చేసేసానండి. ఇంక మంగళవారం రోజు ఇంకా ఏం పెట్టుకోలేదు పని. ఇంకా మిగతా పని అంతా ఇంక దేవుడి మందిరం ఒక్కటే ఉందండి. దేవుడి మందిరం ఒకటి ఇంకొంచెం బీరువాలో క్లీన్ చేయాలన్నమాట. బీరువాలో బట్టలు కూడా సర్దేసేసాను. కొంచెం తడి బట్ట పెట్టి క్లీన్ చేసేసి కొంచెం పసుపు కుంకాలు పెట్టుకోవాలి బీరువాకి. ఇంకా మంగళవారం రోజు ఇంకా అవన్నీ ఏం చేయను నేను. ఇంక దేవుడి మందిరం కూడా మంగళవారం రోజు ఏం క్లీన్ చేయను. ఇంకా మరుసటి రోజు బుధవారం రోజు క్లీన్ చేద్దాంలే అని ఈరోజు అయితే క్లీనింగ్ పని ఇంకైతే ఏం పెట్టుకోలేదు. అయిపోయిందండి. ఇంకా 99% అయిపోయినట్టేను. ఇంకా క్లీనింగ్ పని అంతా కూడా 99% అయిపోయినట్లే. ఇంకా దేవుడి మందిరం ఒక్కటే క్లీన్ చేయాలి. దేవుడి మందిరం క్లీన్ చేసుకొని ఇంకా బుధవారం రోజు క్లీన్ చేస్తాను. ఇంకా గురువారం మనకు అమావాస్య, శుక్రవారం మనకి ఫస్ట్ శుక్రవారం, శ్రావణ శుక్రవారం. ఇంకా శ్రావణ శుక్రవారం కంటే ఇంకా మనకి ఇంకా శ్రావణ మాసంతో మనకు పండుగలన్నీ వచ్చేస్తాయి. ఇంకా నాకు ఇల్లు కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంక ప్రశాంతంగా పూజలు అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. మీరందరూ కూడా శ్రావణ మాసాన్ని క్లీనింగ్ చేసుకొనే ఉంటారు. తప్పకుండా నాతో కామెంట్స్లో చెప్పండి. ఇంకా నేను కూడా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. బుధవారంతో నాది ఫినిష్ అయిపోయింది అనమాట. ఆ వ్లాగ్ కూడా మీ అందరితో షేర్ చేస్తానులేండి. ఇంకెంతలోకి ఇడ్లీ కూడా అయిపోయినాయండి. ఇడ్లీ కూడా అయిపోయింది. మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. ఇంకా 4 ఇడ్లీ అయితే, 1 ప్లేట్ ఇడ్లీ అయితే మా అమ్మాయికి పెట్టిచ్చేస్తున్నాను. చూడండి అసలు ఇడ్లీ ఎంత మెత్తగా ఉన్నాయంటే పట్టుకుంటే అట్లాగా మెత్తగా వచ్చేసినాయి అనమాట. చాలా బాగుంటాయి. నెయ్యి, కారపొడి వేసుకొని తింటే అసలు అదిరిపోయేది. చట్నీ కూడా అవసరం లేదు. కారపొడి, నెయ్యి ఉంటే ఇడ్లీ అలా తింటా ఉంటే ఎన్ని తింటుంటే అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇంక ఇడ్లీ అయితే మా అమ్మాయికి ఇచ్చేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నానండి. ఇంకా ఉదయాన్నే ఇంకా మా అమ్మాయి అటు వెళ్ళిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా మా ఇంట్లో వంట అయితే ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం మా అమ్మాయి వచ్చేసరికి మళ్ళీ వంట అంతా ప్రిపేర్ చేసి ఆమెకు రెడీగా పెట్టాలన్నమాట. 12:30కి అట్లాగైతే వచ్చేసిద్దండి. ఈ లోపు అయితే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో ఏదైనా పనులు ఉంటే చూసుకొని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తానండి. అలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానో లేదో కొంచెం సేపటికైతే కరెంటు పోయింది. ఇంక కరెంట్ వచ్చేసరికి నాకు సాయంత్రం అయిపోయిందన్నమాట. ఉదయం బట్టలు వేస్తే సాయంత్రానికి అయిపోయినాయి, 3 అయిపోయిందనమాట కరెంట్ వచ్చి బట్టలన్నీ కంప్లీట్ అయిపోయేసరికి. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తాను. ఇవైతే నేను శ్రావణ మాసం కోసం చాలా వెతికి తీసుకున్నాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఇష్టము. 2 శారీస్ అయితే తీసుకున్నానండి. మీకు కూడా నచ్చితే తీసుకుంటారని నేనైతే షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. నచ్చితే మాత్రం నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. శారీస్ ఎలా ఉన్నాయో కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి. శారీస్ అయితే చూపించేస్తాను. ఇంకా ఇవైతే నేను ఈ శారీస్ అయితే చాలా ఇష్టపడి చాలా వెతికి కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట అండి. ఎప్పటి నుంచి వెతుకుతున్నాను. బయట షాపులకు వెళ్ళినా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, ఈ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఎందుకు నాకైతే చాలా రోజుల నుంచి ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవాలనిపించింది అనమాట. ఎక్కడో చూశాను, ఏదో చూసినప్పటి నుంచి ఇంకా ఈ కలర్ కాంబినేషన్
ఎప్పటికైనా ఎట్లాగైనా తీసుకోవాలనుకున్నాను. ఇంకా ఎక్కడ వెతికినా దొరకలేదనమాట. ఇంకా చివరికి మీషోలో చూసానండి. మీషోలో చూస్తే ఈ కలర్ కాంబినేషన్ ఇంకా వెంటనే పెట్టేశానమాట. ఇది డోలా సిల్క్ టైపు శారీ అనమాట. మనకైతే ఇట్లాగా టాజిల్స్ అయితే ఇచ్చారండి పవిట్ చెంకి. ఇంకా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇట్లా అయితే అంచి ఇచ్చారండి. మనకి ఫ్యాన్సీ శారీ టైపు చాలా బాగుందన్నమాట. గ్రీను ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇంక తర్వాత అయితే మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇది. శారీ కలర్ కాంబినేషను అసలు ఎక్కడ చూసినా ట్రెండింగ్ కదా ఇప్పుడు. ఆరెంజు పింక్ కలర్ కాంబినేషన్ అయితే నాకైతే అసలు 2 శారీస్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఈ 2 శారీ కలర్ కాంబినేషన్ అయితే నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అనమాట. మంచి శారీస్ దొరికితే పెట్టేసుకుందాము, ఎక్కడైనా సరే బయట ఆఫ్లైన్లో అయినా తీసుకుందాము అని అయితే వెతికాను అనమాట. ఇంకా నాకైతే ఆన్లైన్ 2 మీషోలోనే తీసుకున్నానండి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట. ఎంతసేపు అయినా మనం క్యారీ చేసుకోవచ్చు. శుక్రవారాలప్పుడు పూజలకు కట్టుకోవచ్చు, ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కట్టుకోవచ్చు అండి. నాకైతే అంత బాగా నచ్చినాయి అనమాట. నేను అదే ఇంకా అట్లా చూస్తే మీకు అర్థం కాదేమోనని వేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందండి అసలు. నాకు మీ అందరికీ నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానివ్వండి. నాకైతే నేను ఇష్టపడి వెతికి తీసుకున్నాను కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. శారీస్ అయితే నిండు ఎల్లో అండి, తర్వాత నిండు గ్రీన్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ ఎందుకో నేను చాలా రోజుల నుంచి ఇంకా ఈ కలర్ తీసుకోవాలనుకున్నాను. ఇంక తీసేసుకున్నాను అనమాట. ఈ ఎల్లో కలర్ శారీ ఏమో నాకు 600 పడింది. అంతేలేండి, 600 పడింది. ఇంకా ఆరెంజ్ కలర్ శారీ మాత్రం 900 పడిందండి. క్వాలిటీ కూడా అలాగే ఉంది. వర్త్ అనిపించింది నాకైతే. ఆ రేటుకి ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ చాలా బాగా వచ్చిందనమాట. మనము బయట ఆఫ్లైన్లో తీసుకున్నా కానివ్వండి, మనకి ఇంకా ఒక 150 రూపీస్ ఎక్కువే పడుతుంది కానీ తక్కువేం పడదు. నాకు క్వాలిటీ నచ్చిందనమాట. నేను ముందు మెయిన్ శారీస్ ఎక్కువసేపు క్యారీ చేసి మనం ఎక్కడ పని చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా, టెంపుల్కి వెళ్ళినా కొంచెం మనం ఈజీగా క్యారీ చేసి మనకి ఈజీగా ఉండేలాగైతే నేను చూసుకుంటానండి. ఇంకా హెవీగా పట్టు శారీస్ అంటే మనం ప్రతిసారి కట్టుకోలేం కదా. ఇలాంటివి అనుకోండి సింపుల్గా ఉంటాయి, చూడటానికి హెవీగా ఉంటాయి. నేను అలా చూసుకుంటాను అనమాట. నాకైతే అసలు కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా ఏ శారీ నచ్చిందో నాతో తప్పకుండా చెప్పండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే నాకు ప్రైస్ అయితే వర్త్ అనిపించింది, చెప్పాను కదా. ఆ రేట్కి అయితే నాకు పర్లేదు అనిపించింది. క్వాలిటీ బాగుందండి. ముందు ఇదైతే 900 పడింది. ఆరెంజ్ పింక్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది ఆరెంజ్ పింక్. ఇదైతే కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలో, ఇంకా విడిగా అయితే చాలా డార్క్గా ఉంది. పింక్ ఆరెంజ్ బ్లౌజ్ కూడా ఫుల్ పింక్ ఇచ్చేసాడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇదైతే శ్రావణ మాసానికి కుట్టేసుకుంటాను. ఇంక ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇల్లు క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ బ్లౌజులన్నీ కూడా కట్ చేసుకొని కుట్టేసుకుంటాను. ఈ వీటిలో ఏ శారీ నచ్చింది మీకు నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నాకైతే 2 శారీస్ బాగా నచ్చినాయండి. నాకైతే చాలా తక్కువ ఖర్చు అనిపించింది. ఇంకా నేనైతే నాకు ఈసారి అయితే అన్నీ జాక్పాట్ కొట్టేశాను. కుక్కర్ కూడా తక్కువకి వచ్చేసింది. ఈ శారీస్ కూడా క్వాలిటీ బాగుంది. ప్రైస్ పరంగా కూడా నాకు తక్కువే అనిపించిందండి. ఇంకా మనం ఎక్కడ తీసుకున్నా అంతే కదా అనిపించింది. నాకైతే బాగా అనిపించింది అనమాట. ఈజీగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకున్నాను ఈ శ్రావణ మాసానికి అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికీ నచ్చిందా? నాకైతే 2 శారీస్ బాగా నచ్చినాయి. మీకు ఏ శారీ నచ్చినా నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ అందరి ముందుకు వస్తుందండి. ఛానల్ని మాత్రం తప్పకుండా లైక్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.